పిల్లరా, మరి సంఘ క్షేమాభివృద్ధికి సంబంధించినటువంటి పాఠంలో భాగంగా మనం 4 విషయాలని నేర్చుకోవటం జరిగింది. తదుపరి విషయాలను మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం నేర్చుకుని పోయే పాఠం పేరు సంఘాభివృద్ధికి ఆ రెండే. సంఘాభివృద్ధికి ఆ రెండే. ఏవి సంఘాభివృద్ధికి కావలసినటువంటి ఆ 2 ఆవశ్యకతలు లేదా 2 లక్షణాలు ఏమిటి అని ఆలోచన చేస్తే, దాన్ని నేర్చుకోవడానికి ముందు స్థాపించబడిన ప్రతి సంఘం, స్థానిక సంఘాలు ఏవైనా కావచ్చు, అవి ఏ పేరుతోనైనా చలామణి అయ్యేవి కావచ్చు. ఆ సంఘాలన్నీ ఏమని ఆలోచన చేస్తాయంటే, ఏడాది తిరిగేలోపు వాస్తవంగా సంఘం యొక్క యానివర్సరీలు, వార్షికోత్సవాలు అనేవి ఎందుకు ఏర్పాటు చేసుకుంటారంటే, ప్రారంభించినప్పుడు మనం ఎంతమంది ఉన్నాం, ఎలాంటి ఫెసిలిటీస్తో ఉన్నది, సౌకర్యాలతో ఉన్నది సంఘం. ఒక ఏడాది గడిచే సమయానికి మనం పెరిగామా, తరిగామా, సౌకర్యాలు మనం పెంచుకోగలిగామా, ప్రతికూలతల నుంచి అనుకూలతలకు వచ్చామా లేదా, ఏ విషయాల్లో మనం వృద్ధిలోకి వచ్చాం, ఎక్కడ మనం వృద్ధిలోనికి రాకుండా అక్కడే ఆగిపోయాం, ఎక్కడ ఇంకా వెనక్కి వెళ్ళిపోయాం. ఈ విషయాలన్నీ పరీక్షించుకోవటానికి యానివర్సరీలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే అనుకున్నంత సులువు కాదు సంఘాభివృద్ధి జరగటం. అందరూ అనుకుంటారు, మా సంఘం, మా సహవాసం ఈరోజు ఈ స్థితిలో నుంచి ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంటారు. ఉన్నటువంటి పదులలో ఉన్నటువంటి సంఘం యొక్క సంఖ్య 100లోనికి 1000లోనికి వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే పురుగుడిసెల్లో ఉండేటటువంటి ఆ చర్చ్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది పక్కా బిల్డింగ్లాగా మారాలనుకుంటారు. సంఖ్యాపరంగా కూడా ఎక్కువ మందికి అడిక్వేట్గా కావలసినంత దానిగా ఎదగాలని చూసి ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ఎలా దాన్ని కార్యసిద్ధికి తీసుకురావాలి, కార్యరూపం ఎలా దాల్చగలగాలి, ఏం చేస్తే అవుతుంది అనేటటువంటి విషయాలకి సంబంధించి దేవుడు 2 ప్రధానమైనటువంటి విషయాలను తెలియపరిచాడు. అదే సంఘాభివృద్ధికి ఆ రెండే అనేటటువంటిది. అందులో మొట్టమొదటిది ఏమిటి అని అంటే, సంఘంలోనికి ఒక వ్యక్తి రావాలి అని అంటే అభివృద్ధికి సూచిక సంఖ్యే, మర్చిపోకండి. అది సంఖ్యలో వృద్ధి చెందటం అనేటటువంటిది సపరేట్గా ఉంది. దానికోసం మనం ఒక 2 నెలలు ధ్యానం చేసేది ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మనం చూడగలిగితే ఒక వ్యక్తిగా, ఒక కుటుంబంగా వృద్ధి చెందడానికి కూడా సూచిక సంఖ్యాపరంగా పెరగటం. నేను ఒక 17 సంవత్సరాల క్రితం ఒకడిని, ఇప్పుడు సంఖ్యాపరంగా నా కుటుంబ పరంగా 4 అయ్యాం. అలాగే సంఘపరంగా చూడగలిగితే వాస్తవంగా సంఘాన్ని కొద్దిమందితో ప్రారంభించినటువంటిది సంఘం, సహవాసం మంది. అలాంటిది ఈరోజు కొన్ని 10 మంది అయ్యాం. కొన్ని 10 మంది, 100 మంది కాకపోయినా కొన్ని 10 మంది అయ్యాం. అది అభివృద్ధికి సూచిక వాస్తవంగా చెప్పాలంటే. ఈ అభివృద్ధి జరగటానికి ఒక సంఘంలోనికి వ్యక్తులు వచ్చి చేరడానికి ప్రధానంగా మనం వాడేది ఏమిటి అని గమనించగలిగితే అదే సువార్త ప్రకటన. దీనికోసం బైబిల్లో చెప్పబడిన కొన్ని మాటలు జాగ్రత్తగా గమనించగలిగితే, ద గ్రేట్ కమిషన్ అని పిలువబడినటువంటి మహా ఆజ్ఞ అని చెప్పబడేటటువంటి ఒక మాట యేసుప్రభుల వారు శిష్యులను ఉద్దేశించి మాట్లాడిన సందర్భం మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాల్లో జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. శిష్యులు ఎట్లా అవుతారు? సంఘం వృద్ధిలోకి ఎట్లా వస్తుంది అని అంటే అక్కడ చెప్తున్నాడు, ఆ శిష్యులుగా మారాలి అంటే, లోకస్తులు సంఘస్థులు అవ్వాలంటే, ఎవరెవరికో శిష్యులుగా ఉన్నవాళ్ళు క్రీస్తుకు శిష్యులు అవ్వాలంటే ఏం చేయాలట? తండ్రి యొక్కయు
కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు. అంటే శిష్యులు అవ్వాలంటే ఏం చేయాలి? బాప్తీసం ఇవ్వాలి, బాప్తీసం తీసుకోగలగాలి వాళ్ళు. ఇప్పుడు బాప్తీసం తీసుకోవాలంటే ముందు ఏం జరగాలి? సువార్త ప్రకటన జరగాలి. ఎందుకనంటే నమ్మాల్సింది దాన్నే. ఒక మాట చూద్దాం, మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15-16 వచనాలు చూద్దాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తీసం అన్నాడు. దేన్ని నమ్మి? అది అంటే 2 వచనాలు కంటిన్యూటీ కలిగినవి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, ఆ సువార్తను నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును. అంటే సంఘాభివృద్ధికి ప్రాథమికంగా ఉండాల్సిన గుణం ఏమిటి అని అంటే సువార్త ప్రకటన గుణం. ఇది ఎంతవరకు ఉండాలి అంటే బాగా గమనించండి. యేసు ప్రభుల వారు మనకు తెలుసు, ఆయన సృష్టికర్త కదా. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి ఆయన కూడా ఎందు నిమిత్తం వచ్చాడు అని రకరకాల కారణాలు ఉన్నాయి. యేసుప్రభుల వారు ఈ లోకానికి రావటం దారితీసినటువంటి కారణాలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకే కారణం 2 సార్లు చెప్పబడింది. ఒక కారణం 2 సార్లు చెప్పబడింది. అవి ఏమిటి అని గమనించగలిగితే ఒకసారి ఇదే మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదమ్ము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. ఏం ప్రకటించడానికి? సువార్త ప్రకటించడానికి. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి అని సువార్త ప్రకటించుట కొరకు నేను వచ్చాను అంటున్నాడు. చూడండి ప్రభు. అంటే ఆయన మనకు మాదిరి, ఆయన అడుగుజాడలో నడుచుకున్నటకు మనకు మాదిరి ఉంచిపోయాడు కదా ప్రభు. ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఇతర సమీప గ్రామములలో, అంటే వాస్తవంగా మీకు ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. గ్రామముకి హ్యామ్లెట్కి డిఫరెన్స్ మీకు ఇంతకుముందు చెప్పాను, గుర్తుందా మీకు? విలేజ్, హ్యామ్లెట్. విలేజ్ అన్నటువంటి పదం, హ్యామ్లెట్ అనే పదం, ఈ రెండు ఒక గ్రామానికి వాడేటివి. కాకపోతే విలేజ్ అంటే వేర్ ద చర్చ్ ఎగ్జిస్ట్, అంటే ఎక్కడైతే సంఘము, దేవుని సంఘము ఆరాధన స్థలం ఏదైతే ఉందో అది ఉన్నటువంటి పల్లె ఏదైతే ఉందో గ్రామము, దాన్ని విలేజ్ అంటారట. చర్చి ఉన్న గ్రామాన్ని విలేజ్ అంటారట. చర్చి లేనటువంటి ప్రదేశాన్ని హ్యామ్లెట్ అంటారట. ఇప్పుడు ఇతర సమీప గ్రామాలు అనగానే ఏంటది? ఆల్రెడీ చర్చ్ ఉండే, సమాజ మందిరం ఉంది, కాకపోతే అందులోనికి అనేకులను చేర్చుట కొరకు, చేర్చబడిన వారిని, ఇదివరకే చేర్చబడిన వారిని బలపరచుట కొరకు ప్రభువు సువార్త ప్రకటన ఎంచుకున్నాడు. ఇదే విషయం మరొక చోట లూకాసు వార్త 4వ అధ్యాయము 43వ వచనంలో, లూకాసు వార్త 4వ అధ్యాయం 43వ వచనంలో చెప్పబడుతూ ప్రభు అన్నమాట, నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని వారితో చెప్పాను. ఈ 2 మాటల్లో ఉన్న ప్రధానమైన డిఫరెన్స్ ఏమైనా కనుక్కున్నారా మీరు? అక్కడ ఇక్కడ ప్రారంభంలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, మార్కు సువార్తలో ఇతర గ్రామములను ఉంది, లూకా సువార్తలో ఇతర పట్టణాలను ఉంది. అంటే సువార్త పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్లకు అందించబడవలసినది. కొన్ని రూరల్ ఏరియాలకు, అంటే పల్లె ప్రాంతాలకి లేదా మారుమూల ప్రాంతాలకు మాత్రమే అవసరమైనవి కొన్ని ఉంటాయి. కొన్ని పట్టణాల్లో మాత్రమే అవసరమైనవి ఉంటాయి. కానీ కొన్ని మాత్రం పల్లె పట్టణం అనకుండా అన్నిటికీ కావాల్సింది ఉంటుంది. అలాంటి వాటి జాబితాలో సువార్త వచ్చి చేరుతుంది. ఎందుకనంటే పాపులు ఎక్కడున్నారు?
ఇంతకు సువార్తలో ఏం చేస్తాడండి ప్రభు? సువార్తలో ఏముంటుంది? పిలుపు ఉంటుంది. ఒకసారి ఈ విషయాన్ని మీరు గమనించగలిగితే లూకాసు సువార్త 5వ అధ్యాయం 32వ వచనం, మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని. సువార్త ద్వారా ప్రభు పిలిచినది ఎందుకట? పాపులను పిలుచుటకట. ఇంతకు పాపులు పల్లెల్లో ఉన్నారా, పట్టణాల్లో ఉన్నారా? పాపులు ఎక్కడ ఉంటారు? అన్ని చోట్ల ఉంటారు కనుక ఇందుగలరు అందులేరని సందేహం వల్ల ఎందెందుకు వెతికినా అందందుగలరు పాపులు కదా. కాబట్టి అన్ని చోట్లకు సువార్త వెళ్ళాల్సిన అక్కర ఉన్నది. ఇంతేనా? యేసుప్రభుల వారు పల్లెలకు పట్టణాలకు ఆయనే వెళ్ళినటువంటి దాన్ని బట్టి మాత్రమే కాదండి, సువార్త ఎంత దుర్భేద్యమైంది, ఎంత అనివార్యమైంది, మన జీవితాలకు ఎంత గట్టిగా దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి, దాన్ని స్వీకరించాలి అని అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏమిటంటే క్రీస్తకం 78 ప్రాంతంలో రోమా చక్రవర్తి టైటస్ దండయాత్ర జరిగింది యెరూషలేం మీద. అది రాయి మీద రాయి అనేది లేకుండా యెరూషలేం దేవాలయం కూల్చబడి మరీ అనేకుల గర్భవతుల కడుపులు చీల్చబడినటువంటి పరిస్థితులు, దారుణమైన మారణకాండ అది. అలాంటి మారణకాండ జరిగినటువంటి టైము జరిగింది. అదే దాన్ని ఏమని చెప్పబడింది అంటే బైబిల్లో సంఘమునకు గొప్ప హింస కలిగింది అని చెప్పబడింది. ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం ప్రారంభం నుండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలుగునందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయినారు. బాగానే ఉంది. మామూలుగా ఏదైనా ఉపద్రవం వచ్చి, ఏదైనా ప్రతికూల పరిస్థితులు వచ్చి, ఏదైనా ప్రమాదం వచ్చి, కుటుంబ సభ్యుల్లో కొంతమంది చనిపోయి, కొంతమంది చెట్టుకొకరు పుట్టకొకరు వెళ్ళిపోతే ఏం చేస్తారు? మనమైతే ఏం చేస్తాం? పోయిన వాళ్ళని తలుచుకుంటూ బాధపడుతూ ఉండిపోతాం. ఇక మనం కూడా పూర్తిగా డిస్టర్బ్ అయిపోతాం సర్వసాధారణంగా. ఇంక ఎవడో నిలదొక్కుండేది అంటే వాడు నిలబడటమే కష్టం, అంతేనా? కుటుంబంలో ఎవరో ఒక సభ్యులు, నాన్న చనిపోయాడు, ఒక సమస్య వచ్చేది, ఒక ప్రమాదం సంభవించి నాన్న చనిపోయాడు, లేదా అమ్మ చనిపోయాడు, లేదా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు, లేదా పిల్లలు చనిపోయారు, అలా ఏదో ఒకటి జరిగింది. ఆ టైంలో ఆ ఉపద్రవాన్ని తలుచుకుంటూ దీనికి కారకులు ఎవరని ఆలోచన చేసుకుంటూ, సర్వసాధారణంగా ప్రమాదం జరిగితే ఖచ్చితంగా మనిషి ఆలోచన చేసేది ఏంటి చెప్పండి? ఎలా జరిగింది, ఎవరి వల్ల జరిగింది అనుకుంటాం లేదా? ఆలోచన చేస్తాం లేదా చెప్పండి? అలాగ మనం ఖచ్చితంగా ఆలోచన చేసి దాని విషయంలో మనం వారి మీద ఎవరి వల్లైనా మనుషుల వల్ల జరిగిందో లేకపోతే దేవుడి వల్ల జరిగిందో అనుకున్నప్పుడు వాళ్ళ మీద పగ పెంచుకోవటమో, లేకపోతే మనం ప్రతీకారం తీర్చుకోవటమో, లేదా ఎందుకులే నా బతుకు కూడా ఎందుకు వీళ్ళందరూ పోయారు కదా అని మనం బాగా కృంగిపోవటమో, ఏదో ఒక రూపేణ మనం నిలబడ్డం, నిలదొక్కుకోవడమే కష్టం. అంతటి హింస అది, మామూలు హింస కాదు, గొప్ప హింస అని రాయబడింది, ఊరికే కాదు. 4వ వచనం చూడండి. కాబట్టి చెదిరిపోయిన వాళ్ళు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఏమండి? సువార్త ప్రకటన ఎలా తీసుకున్నారు వాళ్ళు? ఎలా తీసుకున్నారండి? వాళ్ళు ఇక మా వాళ్ళు ఉన్నారా లేదా అని ఆలోచన చేయట్లా. మన బలమైన, మన బలహీనతలైనా మన కుటుంబం కదా, మన వాళ్ళు కదా, వాళ్ళతో కూడా సంబంధము లేకుండా సువార్త ప్రకటించాల్సినంత గొప్పది అది. మా దగ్గర ఉండిపోరాదు ప్రభు, 2 రోజులు ఉండిపోరాదు అంటే మాట వరుసకో మొహమాటానికోనైనా ఉండకుండా వద్దు అని రెజెక్ట్ చేసి మరి ఆ పనికి వెళ్ళాల్సినంత గొప్పది సువార్త. ఎందుకనంటే ప్రపంచంలో అన్నిటికంటే శుభమైనటువంటి కార్యం ఏదన్నా ఉందంటే గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తికి మరో వ్యక్తి జన్మించటం, ఒక కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి రావటం. అందుకే నేను నెలదప్పానండి అని భార్య చెప్తే భర్త ఏం చేస్తాడు? సంతతిస్తాడు, ఏడుస్తాడా?
ఏడుస్తారండి ఎవరన్నా? చెప్పారనుకోండి శుభవార్త, పెద్దోళ్ళకి చెప్పామనుకోండి, ఏమంటారు? అందరు హ్యాపీ ఫీల్ అయిపోతారు. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్ని వాతావరణాలు అక్కడ మారిపోతాయి. ఎప్పుడో 9 నెలల తర్వాత రాబోయేటటువంటి వాళ్ళ కోసం ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ మొదలైపోతాయి. అంటే ఒక భౌతికమైన ఆకారం ఈ భూమి మీదకి రాబోతుందంటే అంత సంబరం అయితే, దేవుడి బిడ్డగా మనం పుట్టబోతున్నాం, తిరిగి ఆత్మీయంగా తిరిగి జన్మించబోతున్నటువంటి కార్యం అది సంఘం సువార్త ప్రకటన ద్వారా జరిగేది. వివాహం అన్ని విషయంలో ఘనమైనది దేవుడు ఎందుకన్నాడంటే బహుమానాలు ఇవ్వబోతున్నాడు గర్భఫలాలుగా. అలాగే సువార్త సేవ అన్ని సేవల కంటే బలీయమైన ఆశీర్వాదకరమైన సేవ. ఎందుకంటే దాని ద్వారానే ఆత్మీయంగా అనేకులైన పిల్లలు దేవుడికి వస్తారు, సంఘములో చేర్చబడతారు, మన బలగం కూడా పెరుగుతుంది. 4 ఉన్నటువంటి కుటుంబానికి 40 మంది ఉన్న కుటుంబానికి తేడా లేదా? 40 మంది ఉన్న కుటుంబానికి 400 మంది ఉన్న కుటుంబానికి తేడా లేదా? అసలు తెలియకుండానే మనకు ఆ ధైర్యం వచ్చేస్తుంది నంబర్ పెరిగే కొద్దీ. ఇప్పుడున్నటువంటి సంఘంలో ఉన్న నంబర్కి తర్వాత ఎక్కువ వచ్చి ఫుల్గా ఉన్నటువంటి దానికి ఎంత తేడా ఉంటుందో తెలుసండి. అసలు అది ఊహించుకుంటేనే వేరే విధంగా ఉంటుంది. కాబట్టి అటువంటివి జరగాలి అంటే మన దగ్గర దేవుడు మనకి ఇచ్చిన సాధనం. ఇప్పుడు చేప పట్టాలంటే, చేప పడాలంటే ఏం చేయాలి? అయితే వలన్నా ఉండాలి, లేదా గాలమన్నా ఉండాలి. అలాగే మనిషి దేవుడికి పట్టబడాలి అంటే మనిషి వాడవలసిన, సంఘం వాడవలసిన వల లేదా గాలం ఏమిటంటే సువార్త ప్రకటన. అది ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఖచ్చితంగా భుజస్కంధాల మీద వేసుకోవాలి. పౌలు గారు మాట్లాడుతూ ఒక మాట అంటాడు, చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నను. చదువుదాం. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అసే కారణం లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. యేసుప్రభులు వారు ఏమన్నారండి? నా దగ్గరికి రండి, మీ కాడి తీసేస్తాను, నా కాడి ఎత్తుకొని అన్నాడంటే ఏ కాడది? అది సువార్త ప్రకటనను కాడి. ఆ కాడి మోపబడి ఉన్నదట. అయ్యో, నేను సువార్తను ప్రకటింపబోయిన ఎడల శ్రమ అంటే ఏ శ్రమ అనుకుంటున్నారు? పౌలు గారు చూడని శ్రమలు లేవు సుమా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 23వ వచనం నుండి 29వ వచనం వరకు అవన్నీ చదివితే మనకు ఆయాసం వస్తుంది. అన్ని ఇరుకుల్లో, అన్ని ఇబ్బందుల్లో, అన్ని ఆపదల్లో, కొరడా దెబ్బల్లో, తరచూ ఉపవాసాల్లో, జాగరణలతో, దిగంబరత్వముతో, ఓడ పగిలిన ఆపదలతో, ఎన్నో కపట సహోదరు వల్లైనటువంటి ఆపదలతో, అన్ని సమస్యలతో ఉన్నటువంటి ఆడట. ఈ కాదు శ్రమలు, ఇక్కడ చెప్పబడుతున్న శ్రమ ఏంటంటే నరక శిక్ష. ఎందుకనంటే ఇప్పుడు లోకంలో మనకు అందరూ తెలుసు, పిల్లలు కన్నటువంటి వాళ్ళని దూరం పెడతారు చాలామందిని. అది దురాచారం అని అనుకుంటున్నాం, అది నిజమే. ఎందుకనంటే మన చేతిలో లేనటువంటి విషయం అది. మన కారణం కొంత ఉన్నా, ఎక్కువ కారణం దేవుడి వెనక ఉంటుంది, దేవుడి వైపు ఉంటుంది. కాబట్టి పిల్లలు కలగకపోవటం అన్నటువంటిది ఎక్కువ భాగం దేవుడి కారణం చేత ఉండేది కనుక దాన్ని పక్కన పెడితే, సంఘంలోనికి చేర్చబడినటువంటి వాళ్ళు కనుక ఆత్మీయంగా తండ్రి అవ్వడానికి పాత్ర పోషించకపోతే, ఎవరైతే శుభకార్యాలకు కొన్ని మంచి మంచి ప్రదేశాలకు పిలవరో గొడ్డుబోతోళ్ళని, దేవుడు మాత్రం ఖచ్చితంగా మనం గనక, ఎందుకంటే ఆత్మీయంగా పుట్టినోళ్ళు ఆత్మీయంగా ఏమవ్వాలండి? ఫలించాలి అన్నాడు దేవుడు. గమనించండి, మీరు బహుగా ఫలించుట వలన, అసలు మనం ఎందుకు ఏర్పాటయ్యాం? మన ఏర్పాటు ఎందుకు జరిగిందో తెలుసా? ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలననే మీరు నా శిష్యులగుదురు. శిష్యులు ఎప్పుడవుతారటండి?
అంటే సంఘంలోనికి వచ్చిన వెంటనే ఎవరా? శిష్యరికపు ప్రారంభ దశ విశ్వాసులు అవ్వటం అనేది. ప్రారంభ దశలో మనం ఉన్నాం. ఈ అయినటువంటి వాళ్ళకి పూర్తి సార్థకత ఎప్పుడు వస్తుందట? ఫలించుట వలన. మర్చిపోకండి. ఎందుకంటే 16వ వచనంలో కూడా ఒక మాట ఉంది చూడండి. 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. మన నియామకం ఎందుకు జరిగింది? నన్ను టీచర్గా నియమించుకుంది గవర్నమెంట్. ఇప్పుడు టీచర్ ఏం చేయాలి? పాఠాలు చెప్పాలి. మరి మన నియామకం ఎందుకు జరిగిందట? మనల్ని దేవుడు ఎందుకు నియమించుకున్నాడటండి? మీరు వెళ్ళి, అక్కడ ఏముంది 16వ వచనంలో, మీరు వెళ్ళి ఫలించుటకు. ఫలించాలి. వెళ్తున్నామంటే సువార్త ఒకటి చెప్పటం కాదు, సువార్త ద్వారా ఆత్మను సంపాదించాలి. అది ఫలించటం. అంటే చచ్చేలోపు మనం ఏం చేయాలి? ఫలించటం అంటే ఇప్పుడు చూడండి, నేను మా మామగారు ఇక్కడ లేరు, ఆయన కాలం చేసి చాలా కాలం అయింది, ప్రకాష్ గారు. ఇలా చాలామంది తెలిసి ఉంటుంది. నేను దేవుళ్ళలోకి రావడానికి ఆయనే మూల కారణం. ఒక మాటలో చెప్పాలంటే ఆత్మీయ తండ్రి అని చెప్పుకోవాలంటే అందరికంటే ముందు ఆయన గురించి చెప్పుకోవాలి నేను. ఆయన మన మధ్య లేడు, కానీ ఆయన ఫలం నా రూపంలో ఉంది. ఆయన ఎంతమంది రక్షించాడో ఏమో నాకు తెలీదు, కానీ నా రూపంలో ఆయన ఫలం నిలిచి ఉంది. రేపు మనకు అట్టి ధైర్యంతో ఉండగలగాలి. ఆ ధైర్యంతో మనం చావాలి. ఎందుకంటే సంఘాభివృద్ధికి మన వంతుగా ఏమి చేయగలగాలంటే, అందుకే నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు, మనకంటూ 2 కుటుంబాలను ఇచ్చాడు దేవుడు. ఒకటి పుట్టినిల్లు, 2 మెట్టినిల్లు అని. మగవాళ్ళకి అత్తగారిల్లు ఉంది, ఆడవాళ్ళకి ఉంది కదా. కాబట్టి ఈ 2 చోట్ల మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా సరే సువార్త ప్రకటన చేయించాలి. అది చేయించిన తర్వాత కొందరినైనా రక్షించుకోగలగాలి. నా విషయమై నాకు ఎప్పుడు ఒక సంతోషం ఉంటుంది. ఏమనంటే, ఏ ప్రదేశంలోనైతే పుట్టి పెరిగారో నేను, ఆ ప్రదేశంలో కొన్ని ఆత్మలను దేవుడి కొరకు నేను నిలబెట్టుకోగలిగాను, కాపాడుకోగలిగాను. నాకు ఆ సంతృప్తి ఉండనే ఉంటుంది. కానీ ఇంకొక అసంతృప్తి ఏంటంటే, ఇంతేనా, ఇంకైనా చేయొచ్చు కదా, ఇంకా చేద్దాం. ఇప్పుడు నేను ఒక్కడిని కాదు కదా, నేను ఒక్కడిని కాదు. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే పిల్లలు అన్నట్టు కాలు చేతికి అడ్డు రావాలి పిల్లలు అంటారు కదా. కాలు చేతికి అడ్డు రావడం కింద పడేయడానికి కాదు. కాలు చేతికి అడ్డు రావటం అంటే పని బాటగా నేను చేయాల్సిన పనులు సహకారం అందించాల్సినటువంటి పరిస్థితి, బూస్టప్ చేయాల్సిన పరిస్థితి, మేము ఉన్నాం అనేటువంటి ధైర్యం ఇచ్చే పరిస్థితి, ఇవి చాలా ఉన్నాయి. కనుక అట్టి రీతిగా ఈరోజు నాకు ఎన్నో అవకాశాలు దేవుడు విస్తృతపరిచాడు. కాబట్టి సంఘాభివృద్ధికి ఆ 2 అన్నదానిలో మొట్టమొదటిది సువార్త ప్రకటన. ఇది చేయకపోతే ఏమవుద్ది? శ్రమ. అంటే ఏంటి? నరక శిక్ష. అంటే ఫలించనటువంటి వారిని దేవుడు ఆత్మీయ గొడ్డుబోతులుగా భావించి పరలోకానికి కూడా రానివ్వడు. ఇందులో మీరు ఎవరిని రక్షిస్తారో, ఇప్పుడు భార్యలు ఉన్నారు, మీ భర్తలను రక్షిస్తారా? భర్తలు ఉన్నారు, భార్యలు రక్షించుకుంటారా? పిల్లలను రక్షించుకుంటారా? బంధువులనా, మిత్రులనా, ఆత్మీయులనా, ఎవరినైనా రక్షించుకుంటారా? వద్దు. ఎందుకంటే మనకు అన్ని రకాల సంతోషాలు మన తండ్రి ఇచ్చాడు, కానీ ఒక్కటి దాంతో మాత్రం దేవుడు సంతోషిస్తానన్నాడు. మీకు తెలుసు కదా, ఒక్క పాపి మారు మనసు పొందితేనట పరలోకంలో దూతల సమక్షంలో దేవుడు ఏం చేస్తాడట? సంతోషిస్తాడట. కాబట్టి ఆ సంతోషం వెనక నేనున్నాను అన్న ఆత్మసంతృప్తి ఎంత బాగుంటుంది. మీకు తెలియదు కానీ చాలామంది అమ్మ నాన్నలు అందరికంటే ఎక్కువ హ్యాపీనెస్ ఎవరి వల్ల పొందుతారు తెలుసా? అందరికంటే ఎక్కువగా తల్లిదండ్రులు స్థితికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరి విషయంలో సంతోషపడతారంటే ఎక్కువ సంతోషం పిల్లల విషయంలోనే. తల్లిదండ్రుల సంతోషం వెనక పిల్లలు ఉన్నారంటే ఆ పిల్లల జీవితం ధన్యం.
ఆ బిడ్డల జీవితం చాలా అద్భుతమైనటువంటి జీవితం అని అర్థం. నాకేం భయం, నా బిడ్డలు ఉన్నారు అనే ధైర్యం ఉందనుకోండి. దేవుడు కూడా నాకేం భయం, నాకేం బాధ లేదు, నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు సంపాదిస్తారు, వాళ్ళు సాధిస్తారు, వాళ్ళు ఆత్మరక్షకులు, రక్షించబడిన వాళ్ళు, వెలిగించబడిన వాళ్ళు వెలుగుతారు, వెలిగిస్తారు అన్నటువంటి నమ్మకం, ఆ తండ్రి సంతోషంలో నేను కూడా ఉన్నాను అన్నటువంటి ఆ ఆత్మ సంతృప్తి చాలా గొప్పది ప్రియులారా. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. పుట్టి పెరిగి ఇన్ని సంతోషాలు ఆయన నుంచి మనం పొందుకున్నాం కదా. మనం ఏది అడగకమునిపై మనకి ఇష్టమైనట్టు ఏంటో దేవుడు, నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. జీవితంలో ఏది నాకు నచ్చలేదు అన్నోడు భూమి మీద బతకలేడు తెలుసా మీకు. నచ్చిన కలర్ ఉంటుంది ఎవరికైనా సరే, నచ్చిన ప్రదేశం ఉంటుంది, నచ్చిన వంటకం ఉంటుంది, నచ్చిన పిల్లోడు ఉంటాడు, నచ్చిన పిల్ల ఉంటుంది. అన్నీ మనకు నచ్చిన వాటిని సిద్ధపరిచి పెట్టేస్తుంటే దేవుడు మన సంతోషం కోసం ఆయన సంతోషిస్తాను అంటున్నాడు. దానివల్ల మనకు కూడా బెనిఫిట్ ఉంది, మర్చిపోకండి. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. ఆ సంపాదించుకున్న తర్వాత అది ఏం చేస్తుందటండి, ఆ సిరి మనల్ని వదిలిపెట్టిపోతుందట. 19వ ఎక్కడది 16వ అధ్యాయం లూకాసు సువార్త 9వ వచనం చూద్దాం. లూకాసు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోనప్పుడు. సిరి ఏమైపోద్దట, సిరి వదిలిపోద్ది. కానీ ఆ సిరితో సంపాదించుకున్న వ్యక్తులు ఉన్నారే వాళ్ళు వదిలిపోరట. ఏం చేస్తారట, మనల్ని నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. అంటే మనం ఒక ఆత్మను రక్షించుకున్న పరిస్థితి ఉంటే, రేపు మనం పడిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు, మనం బలహీన పరిస్థితి పడిన పరిస్థితి ఉన్నప్పుడు, మనం వెనకడిగేసిన పరిస్థితులు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మనల్ని ముందుకు నెట్టుతారు. పెద్ద గుంపులో ఉంటే ఒక బెనిఫిట్ ఉందట తెలుసా మీకు. ఎప్పుడైనా పెద్ద పెద్ద క్యూ ఉంటుంది కదా, దేవుడి దర్శనం అని క్యూ అనేది ఉంటుంది చూసారా. ఆ క్యూలో మనం మధ్యలో ఉంటే చాలట, వాళ్ళే తోసుకుంటూ పోతారు ముందుకు తెలుసా. మనం నడవలేకపోయినా కూడా, చేతులు ఎత్తేసి సైలెంట్ అయిపోయినా కూడా వాళ్ళే దోసుకుంటూ పోతారు. గుంపుకున్నటువంటి శక్తి అలాంటిది. కాబట్టి సంఘంలో మనము ఒకరిని కాపాడుకున్న పరిస్థితి ఉంటే వాళ్ళలో ఒక కన్సర్న్ ఉంటుంది, అంటే వాళ్ళకి ఆ కృతజ్ఞత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎప్పుడు మా మామగారు అంటే కృతజ్ఞత ఉంది, దానికోసం ఏదో ఒకటి రుణం తీర్చుకోవాలన్నటువంటిది ఎప్పుడు అనిపిస్తుంటుంది. ఎందుకనంటే నన్ను కాపాడుకోవడానికి ఆయన ఏమాత్రం ప్రయాసపడ్డాడు, ఎంత ప్రయాసపడ్డాడు నాకు తెలుసు. ఏ రీతిగా ఎన్ని త్యాగాలు చేశాడో అవన్నీ నాకు తెలుసు. ఈవెన్ మా అక్కకు కూడా తెలియకపోవచ్చు దాని విషయంలో. కాబట్టి అంత ఈజీగా మర్చిపోయే పరిస్థితి ఉండదు రక్షించుకున్నటువంటి వాళ్ళకి దేవుడిచ్చే బెనిఫిట్ అది. ఇప్పుడు అపోస్తలులు ఎంతోమందిని రక్షించుకున్నారు, అసలు వాళ్ళు ఎంతగా ఆదుకున్నారు తెలుసండి వాళ్ళని. అపోస్తలులు అనేకులను రక్షించుకోవటం వల్ల, పౌలు గారు అనేకులను సువార్త ద్వారా రక్షించుకోవటం వల్ల వాళ్ళు ఎంత దన్నుగా ఉన్నారంటే, ఎవరో వరకు వద్దు, మీరే ఎగ్జాంపుల్. నేను మిమ్మల్ని దేవుడి సువార్త ద్వారా రక్షించుకున్నందుకు మీరు నాకెంత దన్నుగా ఉన్నారు. ప్రార్థించే వారు ఉన్నారు, ప్రాణప్రదంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. పని అనుకున్నామనంటే తలా ఇంత చేసుకొని సహకరించే వాళ్ళు ఉన్నారు, పని చెప్తే చేసేవాళ్ళు ఉన్నారు. ఇదంతా దేవుడికి ఏదో ఉరగజేస్తున్నాను కాదు, గుర్తుపెట్టుకోండి. అది మనకు మేలు, మనకు మేలు. సువార్త ప్రకటన మన బలగం పెరుగుతుంది, మన పలుకుబడి పెరుగుతుంది, మన గౌరవం పెరుగుతుంది, మనకు సంతృప్తినిస్తుంది. అది మొట్టమొదటిది. అయితే రెండవది ఉంది, అదే మనం ఇప్పటివరకు నేర్చుకున్న దాంట్లోనే శిష్యులుగా చేయటం. సంఘానికి ఉన్న రెండవ గురి ఏమిటి అంటే, మనం ఎవరిని సిద్ధపరచాలంట, ప్రభు ఏం చెప్పాడు, మహా ఆజ్ఞలో భాగంగా శిష్యులను తయారు చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, శిష్యులు ఏం చేస్తారు, శిష్యులే సువార్త ప్రకటించేది. శిష్యులు ఇక్కడి నుంచి అంటే సంఘం అనేది శిష్యులను తయారు చేసే ఫ్యాక్టరీ. దీనిలో నుంచి ఆత్మరక్షకులు రావాలి, వాళ్ళు పంపబడాలి. అపోస్తలుడు అంటే అర్థం ఏంటి, పంపబడిన వాడు అని అర్థం కదా. కాబట్టి ఎక్కడ పంపాలి, మనం వచ్చిన వాళ్ళం ఇక్కడే ఉండిపోకూడదు. ఏమవ్వాలి,
సంఘము ద్వారా అనేక చోట్లలోనికి ఆత్మల రక్షణ కొరకు పంపబడి అక్కడ సంఘ స్థాపన చేయబడి బ్రాంచులు రావాలి. ఎప్పుడన్నా మీరు గమనించండి, మొలక ఉందనుకోండి, మొలక, ఆ మొలక పెరిగే కొద్దీ ఏమొస్తాయి? కొమ్మలు వచ్చేస్తాయి. ఆ కొమ్మలు ఇంకా పెరిగే కొద్దీ ఏమొస్తాయి తెలుసా? వాటికి కూడా కొమ్మలు వస్తాయి. అలా బ్రాంచెస్ రావాలి. మన సహవాసం ద్వారా ఏమవ్వాలి? బ్రాంచులు పుట్టాలి. రవికి చెప్పాను నేను, మేము నా తమ్ముడు పనిచేస్తున్నటువంటి యూనివర్సిటీ ఇప్పుడు యోగవేమన యూనివర్సిటీ దగ్గరికి షిఫ్ట్ అయింది. ఇప్పుడు అంటే అక్కడి నుంచి పులివెందుల దగ్గర. అప్పుడు నేను చెప్పా, నాయనా ఇక్కడికి రావడం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటాను, అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేసే పరిస్థితి ఉందన్న నాకు అని చెప్పినప్పుడు, నీకు రావడం ఇబ్బంది అనిపించే పరిస్థితి ఉందా? అక్కడ సంఘవాసన ఏర్పాటు చేయి. నువ్వు ఎదిగినటువంటి బిడ్డవి, ఇబ్బంది ఏం లేదు, ఎదుగుతావు, ఎదిగిస్తావు. మేము ఇక్కడి నుంచి సంఘం నుంచి సపోర్ట్ పంపిస్తాము, ఇబ్బంది లేదు. నీకు ఏ రకమైన సపోర్ట్ కావాలంటే అందిస్తామని చెప్పాం. ఎందుకంటే ఏముండాలి? శాఖలు ఉండాలి. శాఖోపశాఖలుగా విస్తరించింది అని అంటారే, పెద్ద మహానది ఉందనుకోండి, దానికి ఏముంటాయి తెలుసా మీకు? పిల్ల నదులు ఉంటాయి, ఉపనదులు అంటారు వాటిని. అట్లాగా సంఘానికి కూడా బ్రాంచెస్ ఉండాలి. అంటే ముందేమవ్వాలి? ఇక్కడ ముందు ఉన్న సంఘం బలపడాలి. బలపడినటువంటి సంఘము ద్వారా ఏమవుతాయంటే బ్రాంచెస్ వస్తాయి. కాబట్టి మనం కూడా ఏమవ్వాలి అని తెలుసుకోవాలంటే శిష్యులం అవ్వాలి. శిష్యులం అవ్వాలి అని అంటే ఎలా తెలుసుకోగలం? అదే మనం ఒక ఆత్మను రక్షించే స్థితికి రావాలి. ఒక ఆత్మను రక్షించే స్థితికి రావాలి. అదే రెండవ ఉద్దేశం. దీనికోసమే సంఘంలో ఏం జరిగాయి? నియామకాలు జరిగాయి. ఎఫ్సీ పత్రిక చూద్దాం, 4వ అధ్యాయం 11, 12 వచనాలు చూడండి. ఎఫ్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగున్నట్లు. పరిశుద్ధులు ఏమవ్వాలటండి? ఎప్పుడు అవుతున్నట్టు తెలుస్తుంది మరి? అసలు పరిశుద్ధులైన వాళ్ళం ఏమవ్వాలనేది చాలామందికి తెలియదు. పరిశుద్ధి వచ్చేసిన తర్వాత ఇంకేమవుతావు అనుకుంటాం మనం. ఇంకా అంతకు మించిన నెక్స్ట్ స్టేజ్ ఏమన్నా ఉందా అంటే ఉంది. ఏంటి ఆ స్టేజ్? సంపూర్ణం అవ్వడం. సంపూర్ణం అవ్వడం అంటే ఏంటి? ఎక్కడ చెప్తున్నాడు చూడండి, కిందికి వస్తే మాట, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందుటకు. అంటే క్రీస్తు శరీరం అంటే ఏంటి అర్థం? సంఘము అన శరీరమునకు ఆయనే శిరస్సు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఉంది మాట. క్రీస్తు శరీరము అంటే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఉంది. ఏమనుంది? సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అని. కాబట్టి క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లు అంటే క్రీస్తు శరీరం బదులు ఏం పెడదాం? సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు. ఏమవ్వాలి? క్షేమాభివృద్ధి చెందడానికి, పరిచర్య ధర్మము జరగడానికి కొందరి నుంచి అపోస్తలు రావాలి, కొందరు ప్రవక్తలుగా ఉండాలి, కొందరు సువార్తికులు, కొందరు కాపరులు. ఇక్కడ ఉన్న వాటిలో మనకు బాగా అప్లై అయ్యేటటువంటి పాత్ర ఏంటి చెప్పండి? 2 ఉన్నాయి. మనం అపోస్తలం కాదు, మనం ప్రవక్తలం కాదు. ఈ రెండింటి ప్రక్కన పెడితే మిగతా 2 మనవి, సువార్తికులు, కాపరులు. నేను ఎవరిని? సువార్తికుడినే, కాపరునే? ఇప్పుడు సువార్త ప్రకటించే వాళ్ళు లేరు కాబట్టి 2 పాత్రలు నేనే పోసేస్తున్నా. సువార్తికుడికి కాపరికి డిఫరెన్స్ ఏంటి అంటే, సువార్తికుడు అంటే రక్షణ లేని వారికి రక్షణ సువార్తను అందించే వ్యక్తి. అంటే ఆత్మలు రక్షించే వ్యక్తిని సువార్తికుడు అంటారు. కాపరి అంటే ఏం అర్థం? రక్షించబడిన వారిని సంపూర్ణంగా చేసేవాడు. అంటే మీరు అందరూ రక్షించబడ్డారు, మిమ్మల్ని ఏం చేయాలి? సంపూర్ణలు చేయాలంటే ఏంటి? మిమ్మల్ని సువార్తికులుగా ఎదిగించాలి. అది విషయం. మీరు సువార్తికులుగా ఎదగాలి అంటే నేను పుట్టడమే కాదు, రేపు నేను ఏ స్థితికి ఎదగాలి? ఒకరికి నేను జన్మించటమే కాదు, జన్మనివ్వాలి, నా వల్ల జన్మ రావాలి. అప్పుడే జన్మధన్యం, లేదంటే అది దౌర్భాగ్యం. మర్చిపోకండి. కాబట్టి చనిపోయేలోపు మనం ఎంతమందిని అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆత్మీయంగా పిల్లలు కనడానికి నో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్. మనకు ఒక్కటే ఇక్కడ, ఇంతమంది బిడ్డలను నేను చాలు, ఇంతకంటే నేను ఎక్కువ మందిని చూసుకోలేను అనుకునేంత వరకు
నువ్వు సువార్త ప్రకటన చేస్తూ వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను కొత్తగా ఎక్కడా కూడా అంత ఈజీగా సువార్త ప్రకటించడానికి వెళ్ళదలుచుకోవాలా. ఎందుకు చెప్పండి? నేను ఉన్న వాళ్ళని కాపాడుకోవడానికి నాకు కుదరడంలా. కాబట్టి దానివల్ల ప్రయోజనం ఏం కాదు. ఉన్నటువంటి బిడ్డల్ని కనడం గొప్ప సంగతే కాదు ఇప్పుడు విషయంలో. కాకపోతే ఇప్పుడు ఆత్మీయంగా కనడం కూడా సవాలకరమైంది, గుర్తుపెట్టుకోవాల్సింది. కనడము సవాలే, పెంచటము సవాలే. ఎందుకనంటే చేపే ఈజీగా ఏమైపోద్ది, జారిపోద్ది. ఏదో బాగా జారిపోయే చేప ఒకటి ఉంది కదా, ఏదది కాదు, ఏదో బురదలో ఉంటుంది, బురద మట్టి అంట చూసారా, అది చాలా ఈజీగా జారిపోద్దండి. దానికి ఎక్కువ జగటగా ఉంటుంది. అది చేపే అంత ఈజీగా పట్టడం సులభంగా, నేను ఇంతకుముందు చెప్పాను కదా, గుర్తుందా లేదా మీకు? చేపల కూర తినడం కళ. ఎందుకంటే దాన్ని చాలామంది తినడానికి ఇష్టపడరు, చేపల పులుసు తినడం. ఎందుకు? ముళ్ళులతో సహా లోపల మొత్తం చిగురులకు వాటికి వీటికి గుచ్చుకొని వామ్మో అని వాపోయిన సందర్భాలు ఉన్నాయి. చేపల పులుసు చేయటం కళ, తినడం కళ, పట్టడం కళ. అన్నిటికంటే ప్రమాదకరమైంది, చాలా స్కిల్ఫుల్గా చేయాల్సింది ఏంటంటే చేపలు పట్టడం. చేపలు పట్టడంలో సిద్ధహస్తులైనటువంటి వాళ్ళు సైతం రాత్రి అంతా శ్రమపడినా ఒక్క చేప కూడా పడలేదట. విన్నారా? మనం పాట పాడతాం కదా, నడిపించినాన్నావు నడి సంద్రమున దేవాన దగ్గర, రాత్రి అంతా శ్రమపడినా రాలేదు ప్రభు జయము అని. అది పేతురు గారితో అన్నటువంటి మాట, ప్రభు అడిగితే పేతురు గారు అన్న మాట అది. కాబట్టి చేపలు పడ్డమే ఎంత కష్టమైనప్పుడు ఇంకా ఆత్మలు రక్షించడం సులభమైన విషయమా? ఎందుకు సంవత్సరాలు అయిపోయినా సంఘంలో సంఖ్య అనేది ఎందుకు పెరగలేని పరిస్థితులు ఉందనుకుంటున్నారు? దట్ ఈస్ నాట్ ఏ ఈజీ జాబ్. అది సులభమైనటువంటి పని కాదు, అది సవాళ్ళతో కూడిన పని. కాకపోతే అసలు మన జన్మ ఎందుకు జరిగిందిరా దేవుళ్ళో, మనం ఎందుకు పుట్టాం దేవుళ్ళో, ఏం చేయటానికి, ఏం సాధించడానికి పుట్టాం అనేది ఒక్కసారి ఆ లక్ష్యాన్ని పెట్టుకోగలిగితే సంఘాభివృద్ధి జరగాలి. నా అభివృద్ధి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంఘం అభివృద్ధి జరగటం అంటే వాళ్ళు ఎవడో వృద్ధి చెందడం కాదు, మనం వృద్ధి చెందడం అని అర్థం. సంఘం వృద్ధిలోకి వచ్చిందంటే ఎవడో వృద్ధి చెందినట్టు అని కాదు అర్థం. ఇక్కడ మనం అవయవాలం. సంఘములో మనల్ని ఎలా రూపచిత్రాల్లో దేవుడు పోల్చాడంటే అవయవాలం అన్నాడు. అవయవాల్లో ఒకటి ప్రయాసపడుతున్నప్పుడు మిగతా అవయవాలు ఏం చేస్తాయట, ఏం చెయ్యాలట అండి? అవయవాల్లో ఒకటి శ్రమపడుతూ ఉన్నప్పుడు మిగిలిన అవయవాలు కూడా కలిసి శ్రమపడాలట కదా. అదే కదా చెప్పింది దేవుడు నియమం. కాబట్టి ఎప్పుడన్నా గమనించండి, నోరు మాట్లాడుతూ ఉందనుకోండి, చేతులు ఏం చేస్తాయి, మూమెంట్లు ఇస్తాయి. దానికి తగ్గట్టుగా మూమెంట్ ఇస్తాయి చేతులు, అవునా కాదా? మెదడు ఏం చేస్తుంది, ఒక విషయం ఒక కాన్సెప్ట్ మీద మాట్లాడుతున్నాడంటే దానికి సంబంధించిన ఆలోచనలన్నీ మెదడిస్తుంది. ఇలా మనం గమనించగలిగితే ప్రతిదీ సాకారం. నోరు మాట్లాడడం అంటే దాని వెనక ఎన్ని పని చేస్తున్నాయి అనుకుంటున్నారు? 4 పని చేయాలి, పండ్లు పని చేయాలి. అదంతా కుహరం అంటారు దాన్ని. ఒక గుహలాగా అనిపిస్తుంది చూసారు నోరు అంతా. ఆ కరెక్ట్గా అలాంటి నిర్మాణం ఉంటేనే బయటికి సౌండ్. ఇప్పుడు సౌండ్ బాక్సులకు ఎట్లయితే బాక్స్ పెట్టాడో దేవుడు మనిషి, దీన్ని చూసే, ఈ సౌండ్ బాక్స్ని చూసే దీనికి ఎంత పెట్టుకోవాలి, లోపల వెనక గ్యాప్ ఎంత ఉండాలి, ఈ బయటికి రావటానికి, ఈ బూస్టింగ్ అవ్వడానికి, బయటికి రావడానికి ఎట్లాంటి పరిస్థితులు ఉండాలని దీన్ని చూసి చేసింది సౌండ్ బాక్స్. ప్రకృతిలోకి మొట్టమొదటిసారిగా వచ్చిన సౌండ్ బాక్స్ ఇదే, మన నోరే. దాన్ని చూసి సౌండ్ బాక్సులు వచ్చాయి. సరే గమనించండి. కాబట్టి అవయవం పనిచేస్తూ ఉండగా మిగతా అవయవాలు చాలా పనిచేస్తాయి, మనకి సహకరిస్తాయి. అట్లాగే సంఘంలో కూడా ఎవరో ఒక్కరే ప్రయాసపడకూడదు. ఎప్పుడు నా వంతుగా నేనేం చెయ్యాలి అనేటటువంటి రీతిగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి అలా పెరగటం ఎవరికి మేలు? మనకే మేలు. కాబట్టి సంఘాభివృద్ధికి ఆ రెండే. ఏమిటా రెండు? ఒకటి సువార్త ప్రకటన, 2 శిష్యులు తయారవటం. సంఘం అంటే శిష్యుల తయారీ కేంద్రం, ఆత్మరక్షకుల తయారీ కేంద్రం. ఆదిమ సంఘం ఎంత గొప్ప సంఘం అంటే, ఎంత గొప్ప ఆశీర్వదించబడిన సంఘం అంటే, అక్కడ నుంచి ఆత్మరక్షకులు ప్రపంచ నలుమూలలకు వెళ్ళారు.
మనలో నుంచి కూడా ఎవరు లేవాలి అంటే అలాంటి రక్షకులు లేవాలి. నేను ఇంతకుముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నేనేం చేయగలనులే అనుకోకండి. ఎందుకంటే మీరు ఒక్కరే కాదు. నేనేం చేయగలను నేను ఎప్పుడు అనుకోను. నా దేవుడు ఏదైనా చేయగలడు. ఎప్పుడైనా మన వాళ్ళు పాట పాడుతారు, ఏదైనా చేయగలవని. ఏదైనా చేయగలను దేవుడు. నేను నీ యందు ఉన్నానురా, నీతోనే ఏమైనా చేయించగలంటే నేను చేయలేను ప్రభువా, నువ్వే చేయంటారు. మనం చేయగలం. ఆశ ఉంటే తృప్తిపరుస్తాడు దేవుడు. ఆశ లేకపోకుండా బతికితే ఏముంది చెప్పండి? వద్దు, అట్లా ఉండకూడదు. మనం ఎప్పుడు ఇలాగ ఉండకూడదు. నా సంఘం, నా సహవాసం, నా కుటుంబం, నా బలం, నా బలగం ఇలా ఉండకూడదు. ఎప్పటికైనా నేను పెంచుకోవాల్సిందే. పెంచుకొని నేను బలపడాలి, నేను ఫలం పొందాలి, నా జీవితాన్ని సార్థకత వైపు తీసుకెళ్ళాలి. వెలిగిన కొవ్వొత్తి, జీవము లేని కొవ్వొత్తి ఎన్ని కొవ్వొత్తులను వెలిగిస్తుందట. ఆఫ్టర్ ఆల్ జీవము లేనిది. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆయన కలిగి ఉన్న మనం ఎంత చేయాలి? నా వల్ల కాదులేని చేతులు ఎత్తకండి. ఒకవేళ ఎత్తినా, నాయన నా వల్ల కావట్లేదు, నువ్వు ఉన్నావు కదా, నీ వల్లే నేను ఏమైనా సాధించగలను, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అన్నటువంటి ధైర్యంతో ముందుకు సాగాలి. అదే సంఘాభివృద్ధికి సూచికలు. అలా కాకుండా దేనివల్ల సంఘం వృద్ధిలోనికి రాదు. ఒక్కటే మనం మైండ్లో ఫిక్స్ చేసుకోవాల్సింది, నేను కాకపోతే ఇంకెవరు, నేడు కాకపోతే ఇంకెప్పుడు అనుకోవాలి. మనం సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం చేయాల్సిన పని ఏంటంటే, నేను చేయకపోతే, నేను అనుకోకపోతే ఎవరు అనుకోవాలి? నీ కుటుంబం కోసం ఎవరైనా చెప్పాలా? నీకోసం ఏ రోజైనా నీ బిడ్డల కోసం నువ్వు అలా చేయి, ఇలా చేయని ఎంతమంది చెప్పారు మనకి? చెప్పండి. నీ కుటుంబం కోసం ఇలా చేయి, అలా చేయని ఎవరైనా కూర్చోబెట్టి చెప్తారా? నాది నా తండ్రి కుటుంబం అన్న భావజాలం మనలో ఉంటే ఖాళీలు సంఘంలో ఉండమన్నా ఉండవు. లేదంటే ఇంకా ఖాళీ అయిపోతాయి. ఇందులో మనందరి తప్పు ఉంది. అందరము ప్రార్థనాపూర్వకంగా దిద్దుకొని సంఘాభివృద్ధికి బాటలు వేయుదముగాక. ఆమేన్.